సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కర్ణాకర్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం మా ఫ్రెండ్ కాల్ చేసిండు. ఇప్పుడే బోడుపల్ల మీట్ అయిదాం రా అని చెప్పిండు. ఒకసారి కాల్ చేద్దాం. హలో హలో మామ, ఎక్కడున్నావు? ఏడా? నేను బోడుపల్ల రోడ్లోనే ఉన్నా. ఓకే ఓకే మామ, వస్తున్నా. సో గాయస్ ఫైనల్గా మనోడైతే టీ టైం దగ్గర ఉన్నాడంట. మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. మనోడు టీ టైం దగ్గర వెయిట్ చేస్తున్నా అని చెప్పిండు. అక్కడికైతే వెళ్ళిపోతున్నాం గాయస్. ఎక్కడ ఉన్నాడు మనోడు అసలు చూద్దాం 1 minute. హాయ్ మామ. హాయ్. అట్లా నడుస్తుంది యూట్యూబ్ మొత్తం నీ పేరే అనిపిస్తుంది. యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఒక 10 days అవుతుంది అంతే. చిన్న అయ్యో స్టార్ట్ చేసిన దాంట్లో ఎదుగుదల ఉందంటే 10 మంది నోట్లో మన పేరు వినిపిస్తుంది. కొంచెం అంతా అయితే పబ్లిక్ షాక్లు ఉన్నారు. అరే వీడియో సడన్ సరే మామ కర్ణాకర్ అట్లా ఆడిపోయిండు బ్లాగ్ స్టార్ట్ చేసి మనోళ్ళందరూ అయితే అనుకుంటారు కదా మామ, ఎదగాలి మనోడు. ఇట్లా మాట మంచి నోరు వస్తే చాలు మనకి. అదే మన ఎదుగుదల. ఏ చాయ్ అయితే మనం తిందాం నాడు. ఎన్ని రోజులు మండి తిందాం పా, కూర్చొని మాట్లాడదాం. చల్ రెడీ పోదాం. ఇవ్వటాను ఇప్పుడు గాయస్. ఫైనల్గా మేమైతే వచ్చేసినాం. మా ఫ్రెండ్ అయితే కూడా మండి తీసుకొచ్చేసాం డైరెక్ట్. కలవక చాలా రోజులు అవుతుంది. డిలైట్ మండి బోడుపల్. నడు అంటే ఏం చేయాలన్నావా మొత్తం కటింగ్ గిటింగ్ ఘోరం. ఏ పోతలే చిలుకలు కూడా ఇట్లా. చిలుకలు కూడా ఎక్కడిది? చిలుకలు కూడా లేదు, ఏం లేదు. లోకలే బిజినెస్ లకు దిగినాం కదా, ఇక పనులు ఎక్కువ అయిపోయినాయి. టైం దొరుకుతలేదు కలుద్దామంటే. మొత్తం ఘోరం ఉన్నావు. 2 much తయారైనావు ఇట్లా. ఇప్పుడు ఈ మండి వచ్చేసి అయితే మనకు ఆర్జే కన్వెన్షన్, దాని పక్కన భారత్ పెట్రోలియం ఆపోజిట్లో ఉంటుంది. డిలైట్ మండి బోడుపల్, నియర్ బై బోడుపల్ అంబేద్కర్ స్టాచ్యూ రోడ్లో. తెలిసిన అన్న వాళ్ళదే విజిట్ చేయండి. ఓకే, డిస్కౌంట్ ఇస్తారు. ఓకే వెళ్ళిపో. హాయ్ అన్న. బాగున్నా. కామెంట్ చేయడానికి మనకు ఫైనల్గా మన ఫ్రెండ్ అయితే వచ్చిండు. ఫస్ట్ వీడియో సపోర్ట్ చేయడానికి మీరందరూ కూడా రండి. ఇలాగే మంచి వీడియోస్ మరెన్నో చేద్దాం. ఎన్నో మా లైఫ్ ఎట్లుంది, మా అమ్మ ఎట్లున్నారు, మా డాడీ ఎట్లుంది, అందరూ ఫుల్ హ్యాపీగా. మమ్మీ హెల్త్ ఎట్లా అంతా ఓకే. ఎట్లా నడుస్తుంది బిజినెస్? ఇది పెట్టి 1 year అవుతుందమ్మా. ఇప్పుడు మంచిగానే అంటే గ్రో ఉంది. బావ నేను ఇద్దరం పార్ట్నర్స్. అంటే మంచిగా ఉంది. దీంట్లో కూడా చాలామంది కస్టమర్స్ సపోర్ట్ చేస్తారు. అందరూ అందరితో మంచిగా ఉంటాం. దాన్ని అన్న అందరితో ప్రతి ఒక్కరితో కనెక్షన్ ఉంది. మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తారు. ఆ బిజినెస్కి ఓకే, బిజినెస్ సపోర్ట్ చేస్తారు. మనది ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ కావాలి, ఫేమ్ కావాలి, హైప్ వస్తుంది, వ్యూస్ రావాలి. సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతిలో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి. వీడియో అప్లోడ్ చేసి అందరికి కనిపించవచ్చు. సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు రావాలి. చాలామంది ఉన్నారు గాయస్. అంటే మీకోసం చేస్తున్నాను అనుకోకపోతే, కాకపోతే అందరు ఫ్రెండ్స్ టైం లేకనో ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉండి సపోర్ట్ చేయలేకపోతే ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ అయిపోయింది. బిజినెస్ ఆ లైఫ్ సెట్ చేసుకోవాలా, ఇక పెళ్ళి అంటావా, పిల్లలు అంటావా, ఇక వాళ్ళ బాధలు వాళ్ళకి ఉన్నాయి మామ. అదే మామ, అదే అంత బిజీ అయిపోయింది కాబట్టి అంత సపోర్ట్ అనేది మనకు వస్తుంది మామ. సపోర్ట్ ఎందుకు ఇయ్యారు మన వాళ్ళు, కానీ అన్నీ వస్తాయి. కానీ ఇక దేవుని దయ మెల్లగా. ఇల్లు ప్రస్తుతం అన్ని అప్పులు కట్టి మమ్మీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు గెలుస్తావురా.
అంటే దీని నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లే, కానీ పబ్లిక్ మనం ఆదరించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి మంచి మంచి కంటెంట్ చేయాలని చెప్పి. ఎందుకంటే మమ్మీ ఎట్లా బాధపడదు తెలుసా అమ్మ. అసలు నేను కావాల్సినప్పుడు చెప్తాం అనుకుంటా, కానీ నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. అప్పులు చేయడు లో అయిపోయింది, జీరోలు ఉన్నాయి ఫస్ట్. అంటే అనుకుంటాం మనం అన్నీ అనుకుంటాం లైఫ్ అంటే నేను 6th క్లాస్ ఇప్పుడు నీకు ఇంట్లో నుంచో తెలియదు, అప్పుడు తెలుసు మర్చిపోయినా ఉన్నాను. మా డాడీ 6th క్లాస్ చచ్చిపోయినా అని చెప్పినా, నేను 6th క్లాస్ ఉన్నప్పుడు డాడీ చచ్చిపోయిన ఒక ఇల్లు జనరేట్ కావాలంటే మమ్మీ మళ్ళీ జనరేట్ చేసి ఇంత ఇల్లు నడిపించి చెల్లెకి పెళ్ళి చేసింది. నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. 15,000 శాలరీ వస్తే ఏమి ఇద్దా చెప్పు? ఏం కాదు. అయితే ఆడికాడికి అవుతుండే లైఫ్ అంతా. ఇప్పుడు కూడా చాలా లోయెస్ట్ పర్సనల్ నెలకు ఇవి అన్నీ ఉంటాయి. పర్సనల్స్ చెప్పుకుంటే మనం మామ నార్మల్గా మన కలిసే నెలకి 20,000 అవుతుంది అంతే కదా. ఇంట్లోకి ఒక 30,000 అవుతుంది. మళ్ళీ జన్మాంతం ఉంటుంది, 50,000 ఎస్టిమేట్ పెట్టుకున్నాం. అట్లా అనుకోద్దు కానీ మళ్ళీ జన్మాంతం ఉంటుంది. ఇటువంటి లైఫ్ నాకు కావాలి, కానీ మరీ ఇంత పెయిన్ఫుల్ది, ఇంత బాధాకరమైనటువంటి జీవితం అయితే నాకు వద్దు. బేసిక్గా మన తలరాతే అంతలే, మన ఇష్టపడింది ఏది మన పక్కన ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఉన్నారనే ఆనందం కన్నా వదిలేసి వెళ్ళిపోతారనే భయం ఎక్కువ ఉంటుంది. నువ్వు రావాల్సిన అవసరమే ఉంది. మనలో మనం సపోర్ట్ చేసుకోకపోతే నువ్వు నా చైల్డ్హుడ్ క్లాస్మేట్ కాదు, మనం కలిసి చిన్నప్పటి నుంచి చదువుతున్నాం అంటే అట్లా కాదు. జస్ట్ హైదరాబాద్ వస్తాను అంటారు కదా కొంతమంది వీడియోలో, వేరే అన్నవాళ్ళు బ్రదర్స్ వేరే నాకు వచ్చాయి. హైదరాబాద్తో దోస్తాను చేస్తే 7 గంటల ఆడికి వస్తారు బాయ్. మాది రియల్. ఎందుకంటే Sunil, 2018 Hinali Special Mix Disco Recording Company. పెట్టలేదు ఇంతవరకు నేను చేసిన వీడియోలు అన్నీ. ఎవరిని ఆధారపడాల్సిన అవసరం లేదేమో. మనకు ఓన్లీ ఎవరు వచ్చారంటే మన భరతన, మన షాపక్కొండి బాబాయ్ లల్లు బాబాయ్, మన పిన్ని చెలవాళ్ళు ఉంటారు చూసుకోండి. వాళ్ళు చేసిన ఫస్ట్ వీడియో, నా టెంపుల్ పోయిన ఫస్ట్ వీడియోలు పిన్ని ఏమన్నారు వాళ్ళు మాత్రం నాకు చేశారు. భరతన ఒకటి. మా ఫ్యామిలీ అంటే మా వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేశారు. మా వాళ్ళు ఆన్ కెమెరా రాదు, బ్యాక్ సైడ్ నుంచి చేయరా అని చెప్పి ఇంకా నువ్వు బాబాయ్ నా అక్క మా మమ్మీ అయితే ఎంకరేజ్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళు వీడియో ఫేస్కి రానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు లల్లు బాబాయ్, లక్ష్మీ పిన్ని, చెల్లె, భరతన్న, నువ్వు ఇంకా చాలామంది కూడా ఉన్నారు. అంటే ముందు సపోర్ట్ చేసిన కొద్ది నేను ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్ అసలు అర్థం కాకుండా లైఫ్ బయట రోడ్లో వచ్చి వీడియోలు తీసుకుంటా మన దగ్గర బతుకుతూ, మన దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం. అంటే మనలో ఫారెన్లు కంటెంట్ చేసి చూసినాం. మీరు ఎవరెవరు మిస్టర్ బీస్ట్ చాలా మంది చేశారు ఫారెన్ల కంటెంట్. ఆ కంటెంట్ అయితే 30-40 మినిట్స్ ఆ వీడియో ఉందనుకో, అప్రాక్సిమేట్లీ ఆ వీడియోకి ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఆ వీడియో ఎండ్ అయ్యేదాకా చూస్తుంది. అది నార్మల్గా ఇప్పుడు నీది నాది బయట విలేజ్లో వాళ్ళు చేసే కంటెంట్ ఏంటంటే ఇది చాలా టైం తీసుకొని ఆ వీడియో అనేది జస్ట్ 30-40 సెకండ్స్, 1 minute 40 seconds అంతే. ఇక అంతవరకు వాచ్ చేస్తూ వెళ్ళిపోతుంది. నేను వాచ్ అవుతున్నా దాంట్లో బయట స్టూడియోలో చూస్తారు. అంటే మనోళ్ళే అరౌండ్ ఇప్పుడు ఈ టైంకి నా సబ్స్క్రైబర్స్ ఒక 100 or 200 చేంజ్ ఉండొచ్చు అంతే అప్రాక్సిమేట్లీ. ఆ ఉన్న సబ్స్క్రైబర్స్లోనే మన వాళ్ళే, బయట మనోళ్ళే జస్ట్ ఏం చేస్తారంటే నార్మల్గా వస్తుంది. రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే
అది మామ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ హాల్లో పెట్టాలి. మర్చిపోయింది వీడియోలు వస్తలేవని చెప్పి కాల్ చేసి అడుగుతుంది. ఏం లాభం అసలు అంటే ఓసారి అనిపిస్తుంది శత్రువులు ఎక్కడో లేదు మన పక్కనే ఉన్నారు. నీకే చెప్తున్నా చూడు. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదు సార్, కానీ ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థం ఉందో కూడా తెలియట్లేదు. ఇట్లయితేమమ్మా ఒక రోజు అయిపోయినా ఒక రోజు సక్సెస్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మనం చేసే మంచి పనులే మనకే మంచిది. దాని మీద దాని మీద మనం డిపెండ్ అయ్యి చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీకు అయినంత వరకు సపోర్ట్ చేయడానికి మేము కంటిన్యూ వెళ్ళిపోతామమ్మా. కంటిన్యూ అయితే కంటిన్యూ బ్లాక్ అంటే డిఫరెంట్ మనం పొద్దున్న రెగ్యులర్ లైఫ్ ఏదైతే చేస్తున్నాం కామెడీ విత్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇక ఎవ్రీ కంటెంట్ ఇవ్వాలని ఫిక్స్ అవుతారు. సేమమ్మా నీకు వచ్చింది అంటే ఇప్పుడు మన కంటెంట్ మన వీడియోస్తోనే ఒకరు బాధపడద్దు, ఒకరు నష్టపోవద్దు. ఆ రెండు ఒకటి గుర్తు అదేమమ్మా ఇప్పుడు నిన్ను చూస్తే జాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. నవ్వియాలి. నేను బాధలు ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్పుకుంటా, నేను సంతోషంగా ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్పుకుంటా. ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్ అంటే నా హోల్ లైఫ్ని మీకు షేర్ చేస్తూ ప్రతి క్షణం మీ మధ్యలో జీవిద్దామని చెప్పి యూట్యూబ్ ప్లాట్ఫామ్కి అయితే రావడం జరిగింది. నా కంటెంట్ బాగుంటే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, మీరు చూసిన కొద్దీ నాకు కూడా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. డిసెంకరేజ్మెంట్ లెక్క కాకుండా ఎంకరేజ్మెంట్ అంటే మీకు నచ్చింది వచ్చింది కామెంట్ చేయండి. నేను ఎవ్రీ కామెంట్ యాక్సెప్ట్ చేస్తా. మీరు ఇలా కామెంట్ చేసినా నేను తీసుకుంటాను. ఎందుకంటే మీకోసం పనిచేద్దామని చెప్పి మీ ముందుకు వస్తున్నా. కేవలం మీ ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ నా హ్యాపీనెస్ కోసం. ఖచ్చితంగా తప్పు ఉంటే తప్పు చెప్పండి, రైట్ ఉంటే రైట్ చెప్పండి. ఏదైనా సరే ఓపెన్ టాప్ ఉండి జెన్యూన్గా ఉండాలి. చలో ఇప్పుడు ఇలా మాట్లాడుకొని బయటకు పోయారు అట్లా రాబోయారు ఇట్లా రాబోయారు ఏం రాదు. ఏముంది ముఖం మీద మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీ గురించి నేను బయట పోయేది, ఇప్పుడు నా గురించి అవన్నీ మనకు సెట్ కావు. మీరైనా గాయస్ కంటెంట్ నచ్చితే కంటెంట్ నచ్చిందని చెప్పండి. లేదా ఇంకేమైనా థాట్స్ ఉన్నా కూడా వేరే కొత్త కాన్సెప్ట్స్ ఉన్నా కూడా ఎంకరేజ్ చేయండి మనకి. అంటే ఎటువంటి మీరు చూడండి కొంచెం మీరు ఇప్పుడు 1 డేకి 24 hours టైం ఉంది. మీకు ఇంత బిజీ అయితే ఏ పర్సన్ ఉంటుంది 12 hours ఆఫీస్ ఉంటుంది. మిగతా 12 hours 8 hours 7 hours స్లీప్ ఉంటుంది. 1 hour ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రెస్ట్ తీసుకుంటారు. నార్మల్గా సోఫాలో కూర్చొని రీల్స్ చూడడము, లేకపోతే పిల్లలు టీవీ ఆన్ చేసి పెట్టడం. ఆ టైంలో నాకు జస్ట్ ఒక 5 or 6-7 minutes నా వీడియో కోసం మీరు స్పెండ్ చేయండి గైస్. ఎందుకంటే నాకు ఇది చాలా క్రూషియల్ మూమెంట్. మీరు నా వీడియో చూడడం వల్లనే నేను ఇంకా ముందు మంచి వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, పెద్ద టీం ఉంది. ఎందుకంటే ఆ టీం ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాలేకపోతున్నారు. మంచి రీల్స్ వస్తున్న కొద్దీ వ్యూస్ వస్తున్న కొద్దీ చేయాలనే ఆతృత నాకు కూడా ఉంటుంది. అలాగే మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చింది కాబట్టి పిల్లల ఫ్రెండ్స్ చాలామంది వస్తారు. అందరికీ చేయాలనే ఉత్సాహం వస్తుంది. నేనైతే సింగిల్ ఎంతసేపు ఉన్నా, నేను ఒక్కనైతే మీకోసం కంటెంట్ చేస్తూనే ఉంటా. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మీరు బెల్ ఐకాన్ హాల్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. నా వీడియోస్ మీరు ఖచ్చితంగా మీకు వీలుంటే ఒక 3-4 మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయినాక 3-4 కాకపోయినా కనీసం ఒక్కరికన్నా అరే ఒక జెన్యున్ పర్సన్ ఎదుగుతుండ్రా బే సపోర్ట్ చేద్దామని చెప్పి ఇంతో అయినంత 10 మంది 20 మంది సబ్స్క్రైబర్స్ 1 అయినా చాలు. ఒక్కరికి షేర్ చేసి ఒక్కరికి చెప్పినా ఆ ప్రేమ చాలు. బాధను భరించడమే ట్రిక్. ఆ ట్రిక్ తెలిసినాడు ఏదైనా సాధిస్తాడు. బాధను